సార్ చిన్న డౌట్. చెప్పండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళందరూ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేడం, తింటే లావు అవుతున్నాం, తినకపోతే తగ్గుతున్నాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలని అడుగుతున్నారు సార్. వాళ్ళకి ఎట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి? యాక్చువల్ గా తింటే లావు అవ్వటం, తినకపోతే తగ్గటం అనేది కామన్. అయితే వెయిట్ లాస్ టైంలో జనరల్ గా ఒక ప్రాసెస్, అంటే కొన్ని నెలలు పడుతుంది వెయిట్ లాస్ అనేది. ఇట్స్ నాట్ అబౌట్ 1 month 2 month, కొన్ని మంత్స్ పడుతుంది. ఈ మంత్స్ లో బాడీలో నుంచి ఏం తగ్గుతుంది, ఏం పెరుగుతుంది, ఇవన్నీ గ్రాడ్యువల్ గా చెక్ చేసుకుంటా ఉండాలి. స్టార్టింగ్ లో ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజు చేశాను, 1 kg తగ్గాను, రేపు తిన్నాను, మళ్ళీ 1 kg పెరిగి, అది కామన్ సినారియో. బట్ ఎప్పుడైతే కంటిన్యూస్ ప్రాసెస్ లో బాడీలో ప్రాపర్ గా ఫ్యాట్ తగ్గుతుంది, మజిల్ ఇంక్రీజ్ అవుతుంది, BMI లో చేంజ్ వస్తుంది, అప్పుడు ఈ వెయిట్ లాస్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది అనమాట. అప్పుడు ప్రాపర్ గా లైక్ మన BMI ఎప్పుడైతే ప్రాపర్ గా లాక్ అవుతుందో మన వెయిట్ లాస్ స్టేబుల్ గా ఉంటుంది. అప్పుడు పెరగటము తగ్గటము ఇది రెగ్యులర్ గా జరగదు. సో దానికి ఏంటంటే, ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది BMIని ప్రాపర్ గా మార్చుకోవడం. మన BMI ఎలా మార్చుకోవచ్చు అంటే, దానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సింపుల్, దానికి అందుకే మనము లైక్ ఎవ్రీడే వర్కౌట్స్ అంటాము, లేకపోతే బాడీని అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంచడం కావచ్చు, తీసుకునే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఇవన్నీ కూడా BMIని చేంజ్ చేస్తాయి. అండ్ వెయిట్ లాస్ అయినంత తేలిక కాదు BMI చేంజ్ అవటం, రైట్? సో దీనికి కొంచెం ఓపిక కావాలి. బట్ ఎప్పుడైతే ప్రాపర్ గా BMI చేంజ్ అవుతుందో వెయిట్ లాస్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ బై ద వే, వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది కాదు, హెల్దీగా ఉండటం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఆరోగ్యంగా తింటాము, ఆరోగ్యంగా ఉండటం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనకి ఏమైపోతుందంటే, ఏదో కొంతకాలం డైట్ చేస్తున్నాము, దీని ఏదో బ్రహ్మ విద్యలా చూస్తున్నాం, కానీ వాస్తవంగా ఇది ఒరిజినల్. ఒకప్పుడు ఇలాగే ఉన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, డైట్ అనేది ఏదో స్పెషల్ గా చూస్తున్నాం. డైట్ స్పెషల్ కాదు, దిస్ ఈజ్ ఒరిజినల్. దీని నుంచి డైవర్ట్ అయ్యాం, జంక్ ఫుడ్ కి అలవాటు పడటం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, డైవర్ట్ అయ్యాం మళ్ళీ ఆన్ టు ది ట్రాక్. సో ఇది ఒక బ్రహ్మ విద్య కాదు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది. సో ప్రాపర్ గా కాన్స్టాంట్ గా కంటిన్యూస్ గా చేస్తే దాన్ని మనము స్టాప్ చేయగలం.